సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బంధుమిత్రుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. దాంపత్య జీవితం హాయిగా గడుస్తుందనుకున్నారు. కానీ ఆ పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. కాళ్ల పారాని ఆరకముందే, ద్వారాలకు కట్టిన తోరణాలు వాడిపోకముందే నవవధువు అనంత లోకాలకు వెళ్లిపోయింది. రోడ్డు ప్రమాదం ఆమెను కబళించింది. ఈ ఘటన ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్ళంటే ప్రతి వ్యక్తి జీవితంలో మధురమైన ఘట్టం. అందులోనూ అమ్మాయిలైతే కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెడతారు. తమ జీవితం మధుర స్వప్నంగా మిగిలిపోవాలని కలలు కంటారు. ఆ యువతి అలాగే కలలు కంది. భర్తతో 100 ఏళ్లు సంతోషంగా ఉండాలని భావించింది. కానీ పెళ్లైన తర్వాత రోజే ఊహించని ప్రమాదం వెంటాడింది. జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన స్వాతికి హనుమకొండకు చెందిన తిలక్తో ఈ నెల 21వ తేదీన ఘనంగా వివాహం జరిగింది. సోమవారం వధూవరులు వాళ్ల తల్లిదండ్రులు కలిసి హనుమకొండ నుంచి కారులో వేములవాడకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే మానకొండూరు మండలం గట్టుదున్నపల్లి వద్ద శివార్లో కారు అదుపు తప్పి కల్వర్టు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వధువు చికిత్స పొందుతూ 3 రోజుల తర్వాత మృతి చెందింది. నవ వధువు చనిపోవడంతో పెళ్లింట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి బట్టలతోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం అందరినీ కలిచివేస్తోంది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.